ఏఐ బబుల్ స్టాక్ మార్కెట్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో ఎక్స్పర్ట్స్ ప్రిడిక్ట్ చేస్తున్న నెక్స్ట్ బిగ్గెస్ట్ రిస్క్ గురించి మీకు తెలుసా? This AI bubble. The AI bubble that there is. Growing AI bubble. You're in for an AI bubble or a crash. AI bubble. First, but now we're in an AI bubble. The first AI bubble. AI regulations will be a bubble. ఏఐ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పాస్ట్ 2 years గా అన్ని కంపెనీస్ ప్రపంచ వ్యాప్తంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. పాస్ట్ 2 years గా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అన్ని కంపెనీస్ చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అయితే $560 బిలియన్ కి రీచ్ అయింది. బట్ దాని నుంచి వచ్చిన రెవెన్యూ మీకు తెలిస్తే షాక్ అవుతారు. It's around $35 billion only. There is a huge gap between total investment and actual returns. ఈ ఈవెంట్ అంతా చూస్తుంటే ఎక్స్పర్ట్స్ కి 1990s లో జరిగిన .com బబుల్ బస్ట్ అయితే గుర్తుకొస్తుంది. సో అప్పుడు కూడా అంతే, చాలా కంపెనీస్ వాటి వాల్యుయేషన్ కన్నా మించి డెట్స్ చేసి మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఫైనల్ గా బ్యాంక్రప్ట్ అయిపోయినాయి. ఈ ఏఐ బబుల్ అనేది బస్ట్ అయితే ఏమవుతుంది? హైలీ స్పెక్యులేటెడ్ స్టార్ట్అప్స్ అయితే మూసుకోవాల్సిందే. కంపెనీస్ విత్ సాలిడ్ బిజినెస్ మోడల్స్ లైక్ మెటా, ఆల్ఫాబెట్ will likely sustain this strong, but there will be a huge loss of jobs in the market. సో ఇప్పుడు జరుగుతున్న ఏఐ బబుల్ అయితే ఎప్పుడైనా బస్ట్ కావచ్చు. బట్ ఏఐలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏఐ టెక్నాలజీ మీద కాకుండా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ సేఫ్గా ఉంటుంది. అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి.